నా పేరు మాధురి. నేను ఎక్కడికొచ్చేసానో తెలుసా? నేను శ్రీదేవి హెర్బల్ ప్రొడక్ట్స్ శ్రీదేవి గారితో ఉన్నాను. అండ్ నాకు ఆవిడెవరో తెలియక ముందు ఆవిడ ప్రొడక్ట్ నేను చాలా బాగా యూజ్ చేసేదాన్ని. అదే ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ. మామూలుగానే ఎవరన్నా నాకు టీలు, కాఫీలు ఆఫర్ చేసినా గూడా నేను అస్సలు తాగను. ఎందుకంటే నేను కంప్లీట్‌గా గ్రీన్ టీ లవర్‌ని. చాలా రకాల మార్కెట్‌లో ఉన్న గ్రీన్ టీస్ వాడాను. సో, అందులో రాని డిఫరెన్స్ అన్నది ఫస్ట్ యూజ్‌లోనే నాకైతే తెలిసిందండి. సో, మరి ఇది తయారు చేసిన శ్రీదేవి గారు ఇప్పుడు నా ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. సో, నాకు డైరెక్ట్‌గా ఈ అవకాశం అయితే దక్కిందండి. మిమ్మల్ని చూసి మీ గురించి మీరు తయారు చేసిన ఈ ప్రొడక్ట్ గురించి ఇంకా బోలెడన్ని డౌట్స్ చాలా మందికి కూడా ఉంటూ ఉంటాయి. సో, అవన్నీ కూడా మనం క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. హలో శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిజంగా ఇది మీరు ఎలా స్టార్ట్ చేశారో తెలీదు గానీ, ఇప్పుడైతే మాత్రం మార్కెట్‌లో ఎవ్వరి నోట విన్నా కూడా ఇదే వినిపిస్తుందండి. యెస్. ముఖ్యంగా గ్రీన్ టీ లవర్స్‌కి అయితే మాత్రం ఇది బాగా సుపరిచితం. యెస్. ఇంకా టీ లవర్స్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి కాస్త చేంజ్ అవ్వడానికి, వాళ్ళకి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి తెలియడానికి కొంచెం టైం టైం ఉంది. పడుతుంది. సో, దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేసేద్దాం. యెస్. ఆ టైం వాళ్ళకి కూడా రానే వచ్చేసిందని చెప్పేద్దాం. అవును. తప్పకుండా అండి. ఓకే. సో, దీని గురించి తెలుసుకోవాలనుంది. ఇందులో వాడిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇంగ్రీడియెంట్స్ ఏంటి అని. సో, యాక్చువల్‌గా మనకి ఈ గ్రీన్ టీ అనేది సర్వరోగ నివారణి అండి. సో, ఇది ఏంటంటే ఇప్పుడు మనం స్పెషల్‌గా లాంచ్ చేసింది కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చైనాలో కానీ, జపాన్‌లో కానీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అక్కడ టీస్ ఎక్కువ వాడతారు. లైక్ హెడేక్ అంటే ఒక గ్రీన్ టీ వాడతారు. అండ్ స్టమక్ పెయిన్ అంటే ఒకటి వాడతారు. అలాగే వాళ్ళకి దెబ్బ తగిలితే దాన్ని అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఒక టీ వాడతారు. ఇలా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. బట్ మనం ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే కషాయం అంటాం. అవును. సో లైక్ అంటే మనము జింజర్ తో చేసుకుంటే ఒక ధనియాల కషాయం అని అంటాము. సో ఇలా మనం జనరల్ గా యూజ్ చేస్తాము. సో ఇదేంటంటే మనం ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ తో పాటు ఒక 16 హెర్బ్స్ తో ప్రిపేర్ చేసిన గ్రీన్ టీ. దీన్ని అసలు ఎందుకు లాంచ్ చేసాము అంటే, నాది యాక్చువల్గా మెయిన్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అండి. ఇంటర్నల్ గా చెయ్యాలని ఉన్నా ఎప్పుడూ నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. 2022లో నాకు ట్యూమర్ ఉంటే సర్జరీ చేశారనమాట. సో అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ తొందరగానే విత్ ఫ్యామిలీ సపోర్ట్‌తో బయటకొచ్చాను. హ్యాపీగా కొంచెం ఫ్యామిలీని లీడ్ చేసుకుంటున్నాను అండ్ బిజినెస్ చేసుకుంటున్నాను. కానీ అది ఏంటంటే ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయంటే, మనం పర్సనల్‌గా షేర్ చేసుకోవడానికి, ఎక్స్‌పీరియన్స్ చేయడానికి చాలా పెయిన్ ఉంటదనమాట. సో ఈ జనరేషన్‌లో ఉమెన్ చాలా బిజీ అయిపోయారు. ఎవ్వరికీ అసల మంచి ఫుడ్ తీసుకోవడానికి టైం లేదు. ఒకవేళ చేసి ఇచ్చినా తినడానికి కూడా టైం లేని రోజులు ఎవరు తీసుకోవట్లేదు. ఏదైనా ఒక స్ట్రగుల్ వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ అప్పుడు కూడా తీసుకోవట్లేదు అనమాట. సో నేనేంటంటే బాగా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను హాస్పిటల్లో ఉండి. ఆ 10 days ఎంత పెయిన్ చూశాను కాబట్టి, సో నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి, సో కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ఏం చేయాలి, ఎలా బెటర్గా ఉంటుంది, ఈజీగా ఉండాలి. ఎందుకంటే మనకి చాలా ఉన్నాయి. మనం కిచెన్లో టైం స్పెండ్ చేస్తే లైక్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ చేసుకోవచ్చు, ఏదైనా మంచి హెల్తీ ఫుడ్స్ చేసుకోవచ్చు. కానీ అంత టైం లేదు, ఎవ్వరికీ లేదు. ఇది జస్ట్ 5 minutes ప్రాసెస్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఒక 5 minutes కనుక టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా అండి మీరు బిలీవ్ చేయరు. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఓకే హెల్ప్ అవ్వాలి అని మాత్రమే స్టార్ట్ చేశాను. ఇది తీసుకున్నాక చాలా మందికి గ్యాస్ట్రిక్ రెడ్యూస్ అయిపోయింది. అవును. సో గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం మానేశారు. అండ్ బాడీ పెయిన్స్, చాలా మంది ఉమెన్ కి నైట్ అంతా బాడీ పెయిన్స్ ఉండి మార్నింగ్ లేచి వాళ్ళు పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఉన్న కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. సో అలాంటి మీకు ఫీడ్బ్యాక్స్ కూడా నేను ఇంతక వినిపించాను అనమాట. సో ఇది తీసుకున్నాక వాళ్ళకి బాడీ పెయిన్స్ రెడ్యూస్ అయినాయి, అబోవ్ 50 years వాళ్ళు కూడా. సో నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నాను శ్రీదేవి, చాలా హ్యాపీగా ఉంది అని. అండ్ ఇదే కాకుండా ఫ్యాటీ లివర్కి, అండ్ ఇది తీసుకున్నాక షుగర్ కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో షుగర్ కి వాళ్ళు చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తారు, చాలా డైట్స్ ఫాలో అవుతారు. కానీ డైట్ ఫాలో అయ్యారు, మెడిసిన్స్ వాడుతున్నారు, కానీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నది చేంజెస్ లేదు. ఒక 19 years నుంచి ఒక కస్టమర్కి తీసుకుంటున్న చేంజెస్ లేదు. కానీ మన ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ తీసుకున్న తర్వాత తనకి ఆ షుగర్ అనేది కంట్రోల్ అయిందనమాట. సో ఇలా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో అసలు దీంట్లో ఏమున్నాయంటే అందరూ అంటే మిరాకిల్స్ ఏం లేవు, మనకు అన్నీ తెలిసినయే. మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ కూడా మన కిచెన్లోనే ఉంటాయి అన్నమాట. కొన్ని మనకి దొరకవు, బట్ అవన్నీ కూడా మీకు ఈజీగా ఉండాలి అని చెప్పి
అన్నీ కలిపి మీకు ఒక చిన్న ప్యాకెట్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది ఒక్క 250 గ్రామ్స్ ఒక 1 పర్సన్‌కి 1 మంత్ వస్తుందండి. సో, ఒక 60 టైమ్స్ వాళ్ళకొస్తుందనమాట. ఓకే. సో, ఏముంటుంది అనంటే ఇంకో విషయం ఏంటంటే, సో బిజీ కదా! హ్మ్. మనకి వెంటనే టీ బ్యాగ్స్ ఉన్నాయంటే డిప్ చేసుకొని తాగేస్తాము. కానీ ఆ! మీరు ఎందుకు ఇలా లీవ్స్ అవన్నీ కనిపించేటట్టుగానే ఇస్తున్నారు? ఓకే. అసలు ఈ క్వెషన్ అడిగినందుకు ముందు థాంక్స్ అండి. సో, ఎందుకు అంటే మనకి టీ బ్యాగ్స్‌లో చాలా ఈజీగా గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ దాంట్లో చాలా ఫైన్ ప్లాస్టిక్ ఉంటుంది. సో, మనం రీసెంట్‌గా డాక్టర్స్ కూడా చెప్తున్నారు బ్లడ్‌లో ప్లాస్టిక్ కలుస్తుంది అని చెప్పి. సో, అలా ఎందుకు అంటే మనకు తెలీదు. ఎవ్వరికీ అవేర్‌నెస్ అనేది లేదనమాట. సో, దాంట్లో ఆ ప్లాస్టిక్ వాళ్ళు ఆ డిప్ యూజ్ చేసినప్పుడు హాట్ వాటర్‌లో యూజ్ చేసినప్పుడు వాళ్ళది తాగుతారు. హెల్తీగా ఉండడం కోసమని తాగుతారు. అవును. కానీ అది తాగిన ప్రతిసారి స్లోగా వాళ్ళకొక పాయిజన్ లాగా సో, ఫైనల్‌గా ఎప్పటికో అది క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అందుకే మనము గ్రీన్ టీ కంప్లీట్ ఇలా డ్రై లీవ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి మరి అంటే ఇప్పుడు వర్కింగ్ వుమెన్ ఉండొచ్చు. మీరిప్పుడు షూట్స్‌కి వెళ్తూ ఉంటారు. సో, మరప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా నేనొకటి గ్రీన్ టీ ఫిల్టర్ అని చెప్పేసి అది కూడా మనం స్టీల్‌ది ప్రొవైడ్ చేస్తున్నామనమాట. మన వీడియోలో అది కూడా అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. సో, దీంట్లో ఏముంటాయంటే కృష్ణ తులసి, వన తులసి, అసఫోడియా, రాక్ సాల్ట్, జింజర్, క్యూమిన్, ఫెనల్ సీడ్స్, బ్లాక్ పెప్పర్, లెమన్ గ్రాస్, పెప్పర్మెంట్ లీవ్స్ ఇలా మనకి 17 హెర్బ్స్ ఉన్నాయండి. సో, దీంట్లో ఒక్కొక్క హెర్బ్ కూడా దాని వెనకాల ఒక్కొక్క బెనిఫిట్ ఉంటదనమాట. లైక్ కృష్ణ తులసి, వన తులసి మనకి ఫీవర్స్‌ని రాకుండా చేస్తుంది. అలాగే జింజర్ మనకి డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఫెనల్ సీడ్స్ మనకి గ్యాస్ట్రిక్‌ని రాకుండా చేస్తుందనమాట. అలాగే మనకి జింజర్ ఉందంటే మనకి బాడీలో ఏమైనా లైక్ ఇన్ఫెక్షన్స్‌ని ఫార్మ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. కోరియాండర్ మనకి ధనియాలేంటంటే బ్లడ్‌లో క్లాట్స్ ఏర్పడకుండా హెల్ప్ అవుతుందనమాట. సో, ఇలా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క బెనిఫిట్ ఉందనమాట. సో, వీటన్నిటిని కూడా మాక్సిమం మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ ఏంటంటే బిర్యానీస్‌లో ఇలా యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ సో, సినామన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. బట్ వాళ్ళకేంటంటే ఆ బెనిఫిట్ తెలీదు. జస్ట్ వాళ్ళు అది ఒకటి మనం ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం అనేది తెలుసు కానీ దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అనేది ఎవ్వరికీ అవేర్‌నెస్ అనేది లేదనమాట. సో, మనం వీటన్నిటిని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం జస్ట్ బాయిల్డ్ వాటర్‌లో ఒక 1 టీ స్పూన్ పౌడర్ వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి తర్వాత వడబోసుకొని తాగడమే అండి. అలా డైలీ 2 టైమ్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల మాత్రం ఖచ్చితంగా చక్కగా డైజెస్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ లాంటి వాళ్ళు నాకు జనరల్‌గా గ్యాస్ట్రిక్ అని పేరు వినడమే కానీ అది ఎలా ఉంటుందని తెలీదు. కానీ నాకు హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళనమాట. ఆ మెడిసిన్స్ వల్ల గ్యాస్ట్రిక్ ఫార్మ్ అయ్యి కడుపంతా ఉబ్బరంగా ఉండి సో, మా మమ్మీ ఆ టైంలో బాగా తినాలి అని చెప్పి అన్నీ పెడుతూ ఉండేది. నేనేనో తినలేకపోయేదాన్ని. తనేనో నువ్వు తిను అని చెప్పి ఏడుస్తా ఉండేది. సో, ఆ పెయిన్‌కి మనం అంటే ఆ కడుపుబ్బరం గ్యాస్ ఫార్మింగ్ వల్ల మనం ఏమి తినలేం. సో, పాపం అంటే గ్యాస్ వల్ల ఇంతమంది తినలేకుండా బాధపడుతున్నారు అని చెప్పి నాకు అర్థమైందనమాట. సో, అందుకనే సో, ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. సో, ఒక సర్వరోగ నివారణి అండి. సో, కంపల్సరీ అందరికీ ఒక సంజీవిని లాగా హెల్ప్ అవుతుంది. సో, నేను చెప్పడం కంటే కూడా ఇప్పుడు మీరు ట్రై చేశారు కాబట్టి మీకు తెలిసింది. సో, ఎవరైనా సరే మనం ట్రై చేస్తే కంపల్సరీ వాళ్ళకి హెల్తీగా ఉండడానికి ఈ లైఫ్ స్టైల్‌లో మనం ఏంటంటే ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాతే అందరు కేర్ తీసుకుంటున్నారు. లైక్ కోవిడ్ వచ్చిన తర్వాతే అందరూ ఆ టైంలో లైక్ ఇలాంటివి అన్ని మిరియాలు వేసుకొని, సినామన్ వేసుకొని, జింజర్ వేసుకొని ఒక కషాయం ప్రిపేర్ చేసుకున్నారు. ఆ వాల్యూ అప్పుడు తెలిసింది అప్పుడే తెలిసింది. కానీ ఆ టైంలో చేసుకుంటేనే మనం ఎంతమంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. సో, ఆ టైంలోనే మనం బయటపడ్డామంటే మనం లైఫ్ లాంగ్ దీన్ని తీసుకోవడం వల్ల ఇంకెంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అండి ఇది తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ని కూడా కొన్ని రకాల క్యాన్సర్‌ని కూడా రాకుండా అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్‌లో చాలామంది మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లో కాంటాక్ట్ అయినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది అని మనం కలిసినప్పుడు పలానా వాళ్ళు క్యాన్సర్ వచ్చింది. నా కస్టమర్స్‌లోనే నేను ఒక 1 వీక్‌లో ఒక్కసారైనా కస్టమర్‌ని మాట్లాడినప్పుడు ఎవరో ఒకళ్ళకి ఈ క్యాన్సర్ లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ కావచ్చు ఇలాంటివి. సో, మీరు రాకుండా నిజంగా మీరు కేర్ తీసుకోవాలి అంటే ఈ గ్రీన్ టీని కంపల్సరీ తీసుకోవాలండి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే చాలామంది దీన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారు.
ఓకే. సో ఇప్పుడు మనము అందరికి మనం లైక్ ఫ్రెండ్ కి బర్త్డే ఉంది, మనం ఏదైనా ఒక గోల్డో డ్రెస్సో ఏదో ఒకటి ఇస్తామన్నమాట. కానీ నిజంగా మీరు మీ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఆరోగ్యం కోరుకుంటే ఒక్కసారి ఇది ఇచ్చి చూడండి, వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు. ఈ ఐడియా చాలా బాగుందండి. ఎస్, అది నాకు యాక్చువల్గా నేను ఒక కస్టమర్ వాళ్ళ అక్కకి గ్రీన్ టీ ఇష్టం అంట. సో తన బర్త్డే గిఫ్ట్ గా ఈ గ్రీన్ టీ పంపించింది అనమాట. సో తను యూజ్ చేసి కూడా చాలా బాగుంది అక్క అని చెప్పింది. సో అలా చాలా మంది గిఫ్ట్ ఇస్తున్నారు. సో నిజంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్దీగా ఉండాలి అని కోరుకుంటే, ఎవరైతే గ్యాస్ట్రిక్ కానీ షుగర్ కానీ బాడీ పెయిన్స్ కానీ అండ్ సరిగ్గా వాళ్ళకి డైజెషన్ అవ్వకుండా అండ్ యాక్టివ్గా లేకుండా డే అంతా నీరసంగా ఉంది అని అనుకుంటే కంపల్సరీ మన ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీని కనుక ట్రై చేస్తే వాళ్ళు మళ్ళీ అది ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొంతమంది అడుగుతారు ఎన్ని రోజులు తీసుకోవాలి. సో ఎన్ని రోజులు మనం హెల్దీగా ఉండాలనుకుంటామండి? టీ కాఫీ తాగుతారు కదా, దానికి అడుగుతారా? అవును, అవును, టీ కాఫీ తాగేటప్పుడు అందరూ తాగుతున్నారు, కానీ అది డైజెషన్ అవ్వదండి. మనకి మిల్క్ మనకు అన్ని రకాల ఫుడ్స్లో మనకి డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం అని ఉంటుంది కదా, మనకి మిల్క్ అనేది మోర్ దాన్ 8 hours తీసుకుంటుంది డైజెస్ట్ అవ్వడానికి. కానీ అది వాళ్ళు తీసుకుంటున్నారు, రోజు టీ కాఫీ తీసుకుంటూ ఉంటారు. కానీ మన గ్రీన్ టీ తీసుకున్నాక కాఫీ తాగే వాళ్ళు కూడా స్టాప్ చేసి మన గ్రీన్ టీని తీసుకుంటున్నారు. సో అంత హ్యాపీగా వాళ్ళు తీసుకోగలుగుతున్నారంటే టేస్ట్ అంత బాగుంది. అంటే మనం తాగేటప్పుడు కూడా ఈవెన్ నేనైనా ఆరోగ్యంగా ఉండాలి అని ఏదైనా ట్రై చేసినా అది టేస్టీగా ఉంటేనే నేను ట్రై చేస్తాను. టేస్టీగా లేకపోతే కంపల్సరీ తీసుకెళ్లి పక్కన పెడతాను. నిజం చెప్పాలంటే ఇది చాలా బాగుంది, అన్ని రకాల టేస్ట్లు. బిర్యానీలో ఇన్ని ఫ్లేవర్స్ వస్తేనే కదా దాని టేస్ట్ బాగుంటుంది. సో అలాంటిది మొత్తం ఇంకా మోర్ దెన్ 17 ఉన్నాయి మనకి. వాటితో చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది పర్సనల్ ఫీడ్బ్యాక్, నేను మీకు చెప్తున్నాను, ట్రై చేసి చూడండి. అయితే దీన్ని ఎలాగా చేసుకోవాలి, ఫిల్టర్ అని చెప్పేసి అన్నారు కదా, అది చూద్దాం అయితే. షూర్ అండి. సో ఇప్పుడు అందరికి మనకి ఆఫీసెస్ లో కూడా వాటర్ గ్లాస్ అయితే ఉంటుంది. సో జస్ట్ వాటర్ గ్లాస్ పెట్టి, ఇది గ్రీన్ టీ ఫిల్టర్ అండి, స్టీల్ది. సో ఇప్పుడు అందరికీ కూడా వాటర్ గ్లాసెస్ అయితే ఆఫీస్లో కానీ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది. జస్ట్ గ్రీన్ టీ ఫిల్టర్, స్టీల్ ఫిల్టర్ అండి. సో ఇది ఈ ఫిల్టర్లో జస్ట్ ఇది చూడండి, జస్ట్ ఒక టేబుల్ స్పూన్, హాఫ్ చాలు, జస్ట్ ఈ హాఫ్ టీ స్పూను వేసి హాట్ వాటర్ ఫిల్ చేసేస్తే చాలు. ఓకే. సో గ్రీన్ టీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇది అందరూ ఎలా అనుకుంటారు, హోల్స్ ఉంటాయి కదా, సో దాంతో వాల్యూస్ అన్ని కూడా మనకి వాటర్లోకి వస్తాయి. ఒక 5 minutes తర్వాత టీ ఫిల్టర్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా తాగడమే. సో ఒక 5 minutes తర్వాత తీసి పక్కన పెట్టేయడమే, డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. 5 minutes తర్వాత కూడా మనకి కొంచెం వేడిగానే ఉంటుంది అనమాట. సో ఇలా రోజు పొద్దున సాయంత్రం 2 పూట్ల కనుక వాళ్ళు తీసుకుంటే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఇది నేను ఏదో మనం ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాం కదా అని పైకి చెప్పడం కాదు, కస్టమర్ ఫీడ్బ్యాక్స్. సో అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నానంటే వాళ్ళు వాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను అనమాట. కానీ ఈ ఫిల్టర్ మాత్రం చాలా బాగుందండి. సో గ్రీన్ టీ తీసుకున్న వాళ్ళు ఫిల్టర్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటే బెస్ట్. ఓకే. అయితే ఈ ప్రోడక్ట్స్ మరి సర్టిఫికేషన్ కానీ లైసెన్స్ కానీ, సో దాని గురించి ఏం చెప్తారు మీరు? సో మనకి ప్రతి ప్రోడక్ట్ అండి మనకి ఇది ఫుడ్ కాబట్టి సో మనకి ఫుడ్ లైసెన్స్ కూడా ఉందండి. సో మనం ఏదైనా సరే వాళ్ళకి కస్టమర్లకు అందజేసేటప్పుడు కంపల్సరీ హెల్తీగా ఉండాలి అండ్ వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని నేను జాగ్రత్త తీసుకొని ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఫైనల్గా శ్రీదేవి గారు మరి ఎలా ఆర్డర్ చేసుకోవాలంటారు? సో herbal&co.in వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. అలాగే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసినా కూడా నేను మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తాను. అలాగే మనకి ఆల్ ఓవర్ ఇండియా అదర్ కంట్రీస్కి కూడా కొరియర్ సర్వీస్ ఉంది. 1000 above షిప్పింగ్ కూడా ఫ్రీ అండి. అండ్ COD మాత్రం ఉండదు, బట్ సేఫ్గా మీకు ప్రొడక్ట్ రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ మాత్రం నాది. వెరీ గుడ్. సో చూసారు కదండి, శ్రీదేవి హెర్బల్ ప్రోడక్ట్స్కి సంబంధించి డీటాక్సిఫికేషన్ గ్రీన్ టీ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము. సో డెఫినెట్గా ఈ వీడియో హెల్త్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని అయితే షేర్ చేయడం మీ వాళ్ళకి మర్చిపోకండి. సో ఒక రకంగా హెల్త్ని మీరు ఇంకొకరికి తెలియజేస్తున్నట్టే, అంటే తెలియకుండానే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగానే ఉంటుంది కదా. ఎస్, మరో చక్కటి వీడియోతో మరొక ప్రోడక్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. టేక్ కేర్, బాయ్.